కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ కొనసాగుతా ఉన్నాడు. సో పార్టీ కూడా టికెట్ ఆయనకే ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. సో ఎట్లా ఉంటది? త్రిముఖ పోటీ ఉంటుందా? ఎవరికేమేమి ఉండదు. అక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ నుంచి అయితే మరి బండి సంజయ్ పాదయాత్ర అది ఇది కొంత దూసుకుపోతున్నట్టు ప్రజాహిత యాత్ర చేస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయితే వీళ్ళు నాకు తెలిసి బీజేపీకి ఏదైనా అడ్వాంటేజ్ అయితే ఇక్కడ నరేంద్ర మోడీది కొంత అడ్వాంటేజ్ అవుతుందేమో అనిపిస్తుంది. 370 ఆర్టికల్ కావచ్చు, తర్వాత ఇక కొంత నరేంద్ర మోడీ అంటే ఎటువంటి అంటే ఆయన ఫ్యామిలీ లేకపోవడం, అంటే ఆయన ఫ్యామిలీ కోసం లక్షల కోట్లు ఎన్నికేసుకోవడం, ఇట్లాంటి ఆరోపణలు అయితే లేవు కదా. ఇవి కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందేమో. నరేంద్ర మోడీ బ్రాండ్ కొంత వాడుకునేటోళ్ళకి వాడుకున్నంత అని ఉపయోగపడుతుంది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దగా ఫైట్ అయితే చేయలేదు, చేసినట్టు అనిపించలేదు. మనం కష్టపడ్డంత కూడా కష్టపడలేదు. కాకపోతే నరేంద్ర మోడీ కొంత ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ కనుక కొన్ని ఎక్కువ సీట్లు కనుక బదలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఎద్దును ఇట్లా ముళ్ళుతుని పొడవడానికి ప్రశ్నించే గొంతుకకు మద్దతు ఇవ్వండి, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది, నన్ను గెలిపియండి, నేను కేసీఆర్ ప్రశ్నిస్తా అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు మేబీ ఈటెల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఎంపీఆర్ ఉంది కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, మిగతా వాళ్ళు కూడా అనే అవకాశం ఉంది. అదే ప్రశ్న మాకు కొంచెం ప్రశ్నించడానికి స్కోప్ ఇవ్వండి అని అడగవచ్చు. ఎట్లా వెళ్తారో చూడాలి మరి. సో ఏది మాటల యుద్ధం? రేవంత్ రెడ్డి బండబూతులు, కేసీఆర్ తిట్టడం లేకపోతే కేటీఆర్ తిట్టడం. సో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటారు సమాజానికి వీళ్ళిద్దరు? అదే కదా, ఏంటది పేగులు మెడలు వేసుకుంటారా? కేసీఆర్ పేగులు మెడలు వేసుకోవడం కంటే అంతకంటే దారుణమైంది ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ కంపు వాసన, పుల్లు వాసన, వాడు మనిషే కదా, విషము, పేలికలు, అవి మేక పేలికలే మెడలు వేసుకోరు. అట్లాంటి మనిషి పేలికలు వేసుకోవడం ఇంకా డేంజర్. ఒకవేళ వేయాల్సి వస్తే హరీష్ రావు మెడలను, కేటీఆర్ మెడలను, కవిత మెడలు వేయవు. నువ్వు మెడలు ఎందుకు వేసుకున్నావు? ఆ స్మెల్ భరించలేక వాళ్ళు నువ్వు హాస్పిటలైజ్ అయితే మాకు సమస్య. కాబట్టి ఎందుకు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సంస్థలు ఉన్నాయి, సంస్థల ద్వారా వాళ్ళ బినామీలను బట్టి ఆ బినామీలతో మొత్తం వసూలు చేయి.